ఉమ్మడి శ్రమ గురించి మాట్లాడుతూ, దాంట్లో ఆయన్ని కూడా పార్టీ ఇన్ పర్సన్‌గా చేర్చుకుంటూ, ఒక డిపార్ట్‌మెంట్ ఫెంటాస్టిక్‌గా వర్క్ చేస్తే, ఒక డిపార్ట్‌మెంట్ లోగా ఉందని, దాంట్లో ప్రజలు మెచ్చే పరిపాలన మనం ఇవ్వాలి. ప్రజలు ఎవరైతే మనకి నమ్మి ఓట్లేసారో, వాళ్ళకి అనుకూలంగా పరిపాలించాలని చెప్పి, ఒక జెనరిక్‌గా చేసిన స్టేట్మెంట్. ఆయన కూర్చుని ఎక్కడ గడిచిన ప్రభుత్వంలా కాకుండా, మనం ఫెంటాస్టిక్‌గా చేస్తున్నాం, బటన్ నొక్కడం ఆలస్యం నేను ఎళ్ళిపోతున్నాను. అసలు నాకు సమాధానతరం ఎక్కడ లేదు. ఆన్సరబిలిటీ అనే జోన్ లేదు. ఎవరిష్టం వచ్చినట్టు ఏమనుకున్నా నాకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్న రీతిలో ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉండరు. ప్రజలు ఒకవేళ మెచ్చకపోతే దాన్ని ఇంప్రూవైజ్ చేద్దాం, ప్రజలకి నచ్చేటట్టు వెళ్దాం అనుకునేది ఖచ్చితంగా ఒక నేతకు ఉండాల్సిన క్వాలిటీస్. ప్రజలకు నచ్చినా నచ్చకపోయినా నేను ఇదే చేస్తాను, నువ్వు నాశనమైనా పర్లేదు, రాష్ట్రం ఎటుపోయినా పర్లేదు, అప్పులు సృష్టించి, తాకట్లు పెట్టి, మద్యపానం లాంటివి తీసుకెళ్లి జనాలపైన రుద్ది, అందరినీ ఏడిపిచ్చి, పిచ్చి పిచ్చిగా మన ప్రోపగండా చేసుకుని, ఆంధ్రప్రదేశ్ అనేది ఎక్కడ నామరూపాలు లేకుండా చేసి, నేనొక్కడిని సంతోషంగా ఉండాలన్న నాయకుడిలాగా మాత్రం ఆయన ఉండదలుచుకోలేదు. ఆయన నైజం కూడా అది కాదు. ఈయన నైజం ఎప్పుడు ఇలాగే ఉంటుంది. అంబటి రాంబాబు మొదటిసారి చూస్తున్నాడేమో నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు ఆయన డబ్బా కొట్టుకోరు చంద్రబాబు నాయుడు గారు.